కిషన్ గారు విన్నారు కదా, అసలు అజారుద్దీన్ మంత్రి అవ్వడానికి ముంబైలో సల్మాన్ ఖాన్ రేవంత్ రెడ్డి కలవడానికి జూబ్లీహిల్స్ ఎన్నికలకి ఏంటి సంబంధం? అసలు ఇది అసలు ఏం సంబంధమే లేదు, తప్పుడు ప్రచారం బీజేపీ బీఆర్ఎస్ కలిసి చేస్తున్నాయి అనేది చామల కిరణ్ గారు చెప్తున్నారు. సార్ ఒకటి మంచి స్క్రిప్ట్ మొదలు పెట్టిన ఏంటంటే బీఆర్ఎస్ బీజేపీ కలిసి ఇప్పుడు అజరుద్దీన్ గారిది మాట్లాడుతుంది. హిందూ ముస్లిము దేశద్రోహము ఈ చర్చ వచ్చినప్పుడు ఎవరికి లాభం జరుగుతుంది? బీఆర్ఎస్కి ఏమైనా జరుగుతుందా? కాంగ్రెస్కి బీజేపీకే జరుగుతుంది. ఇక్కడ ఫైట్లో ఉన్నది ఎవరు? కాంగ్రెస్ బీఆర్ఎస్ ఉన్నప్పుడు మధ్యలో బీజేపీ వచ్చి ఇప్పుడు ఆయన దేశద్రోహి అనో లేకపోతే ముస్లిం అనో ఇవన్నీ చర్చలు ఇప్పుడు కిషన్ రెడ్డి గారు మాట్లాడితే ఎవరికి లాభం జరుగుతుంది చెప్పండి? ఎవరికి జరుగుతుంది? అయితే కాంగ్రెస్కే జరుగుతుంది, లేకపోతే బీజేపీ కాంగ్రెస్ ఫైట్ అవుతుంది. సో ఇక్కడ అండర్స్టాండింగ్ ఎవరి మధ్యలో ఉండాలి అని అనుకోవాలి. ఎందుకంటే మేమైతే అజరుద్దీన్ గారు ముస్లిం అనో దేశద్రోహి అనో ఇవేం మేము మాట్లాడలేదు కదా. ఒక్క బీఆర్ఎస్ లీడర్ అన్న మాట్లాడిండా చెప్పండి? ఎందుకు స్టోరీలు చెప్తున్నారు? మీకు జాకీలు పెట్టి లేపడానికి ఇవాళ స్పష్టంగా ఈ స్టేట్మెంట్ ఈ నరేటివ్ వచ్చింది అని. ఎందుకంటే ఒకటి వాస్తవం, ఖచ్చితంగా అజరుద్దీన్ గారు చెల్లదు. ఎందుకు అని అంటే 6 నెలల్లో ఆయన అయ్యేటట్టు లేడు ఎమ్మెల్సీ. ఎందుకు? శ్రవణ్ గారి విషయంలో గవర్నర్ తమిళసాయి గారు ఏదైతే నిర్ణయం తీసుకున్నారో ప్రత్యేకంగా రాజకీయ పార్టీ రాజకీయాలు కాబట్టి పక్కన పెట్టినందుకు ఇవాళ అజరుద్దీన్ గారిది కోదండరామ్ గారిది కూడా సుప్రీంకోర్టులో హోల్డ్ లో ఉన్నది. ఇగోండి కేసీ వేణుగోపాల్ గారు సంతకం పెట్టిన ఆర్డర్ కాపీ మీ ఏఐసిసి కాంగ్రెస్ లిస్ట్ నుంచే మళ్ళా జారుకోవచ్చు, సోషల్ మీడియా కథా కార్యక్రమం స్టోరీలు చెప్తారు కావచ్చు, కానీ మీ ఏఐసిసి కేసీ వేణుగోపాల్ గారు రిలీజ్ చేసిన డాక్యుమెంట్ కదా, అంటే పార్టీ నాయకులుగా గుర్తించినట్టే. ఇది కూడా చెల్లదు. పోనీ ఈ 6 నెలల ఎమ్మెల్సీ తర్వాత ఇంకేదన్నా ఉన్నదా? ఈ గవర్నర్ కోటా కాకపోతే ఇంకేదన్నా ఉన్నదా అంటే నెక్స్ట్ సంవత్సరం వరకు ఏ ఎమ్మెల్సీ అది కూడా లేదు. ఒక్క నల్గొండ గ్రాడ్యుయేట్ ఉన్నట్టుంది ఉంటే, ఒకవేళ మీరు పోయి నిలబడదాం అనుకుంటే అది కూడా లేదు. ఇంకోటి మరి మహేష్ గౌడ్ గారితో రాజీనామా చేపిస్తారా ఇంకెవరితోనన్నా చేపిస్తారా మాకు తెలియదు. కానీ ఇవాళ ఒకటే స్పష్టంగా ఏంటంటే 150,000 ముస్లింల ఓట్లున్నాయి. ఇక దానికోసం పడుతున్న ఫీట్లు చూడండి మీరు. 24 గంటల ముందు ఎలక్షన్ కోడ్ ముందు కబరిస్తానని చేశారు. చేసిన తర్వాత ఏమైంది? అక్కడ డుక్కి కొట్టిరు, ఆర్మీ వాళ్ళు దిగబట్టి అక్కడ ఆర్మీ వాళ్ళు వచ్చారు. ఆర్మీ వాళ్ళు వచ్చి లేదు లేదు ఇది మా భూమి అని చెప్పారు. అక్కడికి అయిపోయింది. ఇవాళ అక్కడికి పోవాలన్నా అల్కాపురికి పోవాలన్నా అంటే మళ్ళీ ఎర్రగడ్డ దగ్గర ఏం చేసిర్రు? హుటాహుటిన కలెక్టర్ గారిని పంపి అక్కడ ఒక గోడ కొట్టి, అక్కడ యాక్చువల్లీ 100 ఫీట్ రోడ్ ఉండే, అక్కడి నుంచి కాకుండా అప్రోచ్ నుంచి కాకుండా వేరే దగ్గర నుంచి చేసేసరికి అక్కడ మళ్ళా స్టేక్ పోయారు హైకోర్టు, అది స్టేక్ వచ్చేసి. ఇవాళ ముస్లిం సోదరి మనలకు తెలియదు అసలు అల్కాపురికి తీసుకుపోవాలన్నా లేకుంటే ఇక్కడ ఎర్రగడ్డ సమాధులకు తీసుకుపోవాలన్నా తెలియదు. ఇక అది బూమరాంగ్ అయింది. ఇవాళ మొత్తం చర్చ ఏం జరిగింది? బీహార్ నుంచి మొదలెట్టుకుంటే ఇక్కడ వరకు కూడా చర్చ ఏంటంటే అసలు తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వంలో ఒక ఎమ్మెల్యే లేడు, ఒక ఎమ్మెల్సీ లేడు, ఒక మంత్రి కూడా లేడు కదా. ముస్లింలకు నువ్వు ఎట్లా ఓటు అడుగుతున్నావు? మొన్నటి వరకు చర్చ పెట్టారు కదా. సర్దార్ ఖాన్ అనే వ్యక్తిని కూడా వారిని అక్కడ స్థానికుడు బోరబండ, ఇదే అజరుద్దీన్ గారు, ఇదే కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ గారు, వాళ్ళ ఇంకొక కురేషి అని ఒక ఆయన ఉన్నాడు రేవంత్ రెడ్డి గారు చాలా సన్నిహితుడు. వీళ్ళు ముగ్గురు ఆ సర్దార్ ఖాన్ ఇంటికి వెళ్ళి ఇన్సాఫ్ దేతే ఏ జో హువా గలత్ హువా, సర్దార్ ఖాన్ కు ఇన్సాఫ్ రైనా, ఆయన చంపే కారణం కాబట్టి, ఎందుకంటే కాంగ్రెస్ కార్పొరేటర్ వేధించింది కాబట్టి వాళ్ళే ఒప్పుకున్నారు. కానీ ఇవాళ వరకు కూడా న్యాయం జరిగింది. ఇవన్నీ ముస్లిం ఇష్యూస్. ఇక దీన్ని ఎట్లా చేయాలి? ఇప్పుడు దిద్దుబాటు చర్యలు ఎట్లా చేయాలనే ఇవాళ మంత్రి పదవిని ఇచ్చారు. మంత్రి పదవిని ఇచ్చిన దాన్ని కూడా నిలబడదు అని అలా స్పష్టంగా చెప్తున్నాం. ఇది కాకుండా డెఫినెట్ గా సల్మాన్ ఖాన్ అంశం కూడా ఎందుకు వస్తే చెప్తా. ఖమ్మం ఇవాళ వరదలు, వరంగల్ వరదలు, రైతులు ఓపెన్ గా పాపం వాళ్ళు బయటికి వచ్చి వాళ్ళ ధాన్యము వాళ్ళ పంట ఇవాళ మొత్తం కూడా నష్టంలో ఉంటే సీఎం గారికి మాత్రం హుటాహుటిన ఇక్కడ పెళ్లిలో కలవలేదు సార్. ఎందుకంటే పెళ్లిలో సల్మాన్ ఖాన్ బెడ్ ఎందుకుంటుంది, సల్మాన్ ఖాన్ సోఫా ఎందుకుంటుంది, గోడలో వెనుక సల్మాన్ ఖాన్ ఫోటో ఎందుకుంటుంది చెప్పండి నాకు. ఎవరిని జోకర్ని చేస్తున్నారు మీరు చెప్పండి? ఎంపీ గారు, పార్లమెంట్ సభ్యులండి మీరు. సుశీల్ కుమార్ షిండే గారి పెళ్లిలో సల్మాన్ ఖాన్ గారి ఫోటో, సల్మాన్ ఖాన్ గారి బెడ్, సల్మాన్ ఖాన్ గారి సోఫా ఉంటుందా? అది బిగ్ బాస్ షూటింగ్ సెట్ అండి. అది బిగ్ బాస్ షూటింగ్ సెట్. అది ఇలా మన ముఖ్యమంత్రిని మనం జోకర్ చేసుకోవద్దు. మన రాష్ట్ర ముఖ్యమంత్రి కదా, ఆయన గౌరవాన్ని కాపాడుకోవాలి. ఉన్నట్టు ధైర్యంగా చెప్పండి. సల్మాన్ ఖాన్ గారిని కలవడానికి, ఎందుకంటే సల్మాన్ ఖాన్ గారిని కూడా కలిస్తే, ఎందుకంటే ఇక్కడ మా దగ్గర ఒక హైదరాబాద్ మా జూబ్లీహిల్స్ లో మా సల్మాన్ ఖాన్ మా దగ్గర చేరిండు, ఆయన తిరుగుతున్నాడు, ఆయన రిజెక్షన్ అయింది కదా అని ఆయన తిరుగుతున్నాడు. ఇక్కడ సల్మాన్ ఖాన్ ఏం పెడతాడో జూబ్లీహిల్స్ లో అనేసరికి భయానికి ఆ సల్మాన్ ఖాన్ దగ్గర పోయి ఒక 5-10 ఓట్లు పెరుగుతాయి కావచ్చు అనుకోని.
కళ్యాణ్ గారు వాళ్ళెవరు వీళ్ళెవరు అని అనుడు కాదండి, ఇది గవర్నర్ కోట, రైట్? గవర్నర్ కోట ఆమోదించిన తర్వాత సుప్రీంకోర్టు కొట్టేసింది కాబట్టి క్యాన్సిల్ చేయాల్సిన పరిస్థితి, ఈవెన్ గవర్నర్ కూడా ఒప్పుకోవాల్సిన పరిస్థితి అన్నట్టే కదా. నంబర్ 1. నంబర్ 2, ఇప్పటి వరకు కూడా ఇంత డిఫెండ్ చేస్తున్నారే. ఇప్పుడు బీజేపీ వాళ్ళ లైన్ పక్కకు పెట్టేద్దాం, అది వాళ్ళ ఇష్టం, వాళ్ళ పార్టీ. మేము ఎందుకు ఇది ఎత్తినాము అంటే, ఈ ఆర్డర్ కాపీగా మేము ఎందుకు మాట్లాడుతున్నాము అని అంటే, సెప్టెంబర్ 1న కేసీ వేణుగోపాల్ గారు సంతకం చేయగానే మొత్తం ఫ్లాష్ అయింది, రైట్? ఇవాళ లాస్ట్ డే ఆఫ్ అక్టోబర్, రేపు మనం నవంబర్లోకి వెళ్తున్నాం అనుకోండి. 2 నెలలు అయిపోయినాయి కదా. ఈ 2 నెలల్లో ఒక్కసారన్నా ఒత్తిడి పెట్టే ప్రయత్నం చేసిరా, ఏమైంది మా ఎమ్మెల్సీ అని? ఎందుకు ఇది చెప్తున్నామంటే, జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక ఉన్నది వాస్తవమే. జూబ్లీ హిల్స్లో ఎందుకంటే ఇవాళ మీకు అసలు మీరా అండి మమ్మల్ని అనేది డే 1 నుంచి మేము అడుగుతున్నాం కదా, ముస్లింలకు నువ్వు అన్యాయం చేసినావు, ముస్లింలకు నువ్వు మైనారిటీ మంత్రి ఇవ్వలేదు, ఒక ఎమ్మెల్యే ఇవ్వలేదు, నువ్వు ఒక ఎమ్మెల్సీ కానియలేదు అని మేము ప్రశ్నిస్తున్నాం. 2 సంవత్సరాల తర్వాత నీకు ఇవాళ జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక ఉన్నప్పుడు అందులో 150,000 ఓట్లుంటే నీకు ఇవాళ గుర్తొచ్చింది. ఇవాళ నీకు గుర్తొచ్చింది ఎందుకంటే నీకు నష్టం జరుగుతుంది కాబట్టి. ఇవాళ నువ్వు అంటున్నావు మీకు అజరుద్దీన్ గారు అంటే ఇష్టం లేదా అని. నీకు ఇష్టం లేనట్టుంది, ఎందుకు చెప్పాలనా? అజరుద్దీన్ గారు అంతే గొప్ప వ్యక్తి అని నువ్వు భావిస్తే ఎమ్మెల్యే టికెట్ ఎందుకు ఇవ్వాలి నువ్వు జూబ్లీ హిల్స్లో? మరి ఎమ్మెల్యే టికెట్కి ఏమో అర్హుడు కాదు, కానీ ఇవాళ నువ్వు సడన్గా దొడ్డిదారిన తీసుకొని వచ్చి మాకు మైనారిటీ ఇవాళ ఓట్లు కావాలి కాబట్టి నువ్వు ఇవాళ మంత్రి పదవి ఇస్తే మేము కాదండి. జూబ్లీ హిల్స్ ముస్లిం సోదరులను నువ్వు కదా మోసం చేస్తున్నది, వాళ్ళ నాలెడ్జ్ ని వాళ్ళ ఐక్యూని నువ్వు తక్కువ చేసి చూస్తున్నావు.